కార్యక్రమం. అదే అంటే ఇల్లు అలుకుతూ ఈగ దాని పేరు మర్చిపోయినట్టు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వీళ్ళు పాలన మర్చిపోయారని చెప్పేసి పాలన మర్చిపోయారనే మాట ఆల్రెడీ మీడియాలోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, శ్వేతపత్రాలు ఆపేసి. బహుశా అందులో భాగంగానండి ఈరోజు అసెంబ్లీ అవగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. మంత్రులతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. రావాల్సిన నిధులు, కావాల్సిన సౌకర్యాలు వీటన్నిటి మీద విస్తారంగా కేంద్ర మంత్రులతో మాట్లాడబోతున్నారండి. అంటే ఆయన యాక్షన్ టూర్ బిగిన్ అయింది. ఇంకా యాక్షన్ టూర్ అంటే ఇక్కడ అసెంబ్లీ సెషన్ కంటే కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించినటువంటి చర్చ చాలా విస్తృతంగా జరిగింది. రాజ్యసభలో కావచ్చు, అలాగే లోక్సభలో కావచ్చు. రాజ్యసభ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం వెళ్తున్నారట. మరి దేని గురించి అనే దాని మీద క్లారిటీ లేదు. 15,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో ఇప్పిస్తున్నందుక, లేకపోతే దాని గురించే నిన్నంతా చర్చ కదా. రాజ్యసభలో విజయసాయిరెడ్డి చెలరేగిపోయి ఎన్డీఏ కూటమిని సవరించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఎన్డీఏ కూటమిని మాత్రమే కాదు, ఇండియా కూటమిని కూడా ఎలక్ట్ చేశాడు. ఇండియా కూటమికి ఆయన ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, విజయసాయిరెడ్డి మీరు ఇదేదో ఏపీకి బీహార్కి మేలు చేసిన బడ్జెట్గా మాట్లాడుతున్నారండి, అటువంటిది ఏమీ జరగలేదు. పోలవరంకి సంబంధించి ఏ రకమైనటువంటి కేటాయింపులు జరుపుతున్నట్టుగా ప్రకటన లేదు. కేవలం ముఖ్యమంత్రి అంతకుముందు చెప్పినటువంటి 12,500 కోట్లు అనే ఫిగర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నారు తప్ప, తర్వాత క్యాపిటల్కి సంబంధించి, రాజధాని అమరావతికి సంబంధించి ఆవిడ ప్రస్తావించిన అంకె కూడా అది బయట ద్రవ్య సంస్థల నుంచి ఇప్పిస్తాను అని చెప్తున్నారు తప్ప అదేమీ నేరుగా ఇస్తున్న గ్రాంట్ కాదు, ఎయిడ్ కాదు, ఏమీ కాదు. తక్కువ వడ్డీకి అప్పులు ఇప్పిస్తాము, అది ఏషియన్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా అనేది వేరే చర్చ. ఇది మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు, దీని మీద కదా ఒత్తిడి చేయవలసింది. మీరేమో ఆంధ్రప్రదేశ్కి ఏదో బడ్జెట్ అంతా దోచిపెట్టేశారన్నట్టు మాట్లాడుతున్నారు, దీన్ని కరెక్ట్ చేసుకోండి అని ఇండియా కూటమికి ఈయన సలహా కాదు, నిజానికి నిజం తెలుసుకుని మాట్లాడండి అని ఒక వార్నింగ్ ఇచ్చేశాడు. అలాగే ఎన్డీఏ కూటమి నుంచి వచ్చినటువంటి మాటలకు కూడా సీరియస్గానే సమాధానం చెప్పాడు ఆయన. నిన్న రాజ్యసభలో ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం చూస్తే ప్రభుత్వం మీద కూడా కొన్ని విసురులు వేశాడు ఆయన. నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మీద వైసీపీ ఈ స్థాయిలో మాట్లాడటం అనేది ఎప్పుడు కనిపించలేదు. ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక మేరకు దాడి చేసేటువంటి ప్రయత్నం కనిపించింది నిన్న విజిబుల్గా. అది లోక్సభలో కనిపించలేదు, కానీ రాజ్యసభలో విజయసాయిరెడ్డి చాలా సీరియస్గానే వెళ్ళాడు. అంటే ధర్నా జరగటం, ధర్నా తర్వాత విజయసాయిరెడ్డి ఈ స్టాండ్ తీసుకుని అగ్రెసివ్గా మాట్లాడటం, ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఇండికేషన్ ఇవ్వబోతున్నాడు ఎన్డీఏకి, మాకు వేరే ఆప్షన్ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల కుంభకోణం ఒకటి జరుగుతోంది కదండి చర్చ ఇక్కడ లిక్కర్ కేసు. ఈ లిక్కర్ కేసులో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా లింక్ చేస్తాను అంటున్నాడు. సిబిసిఐడి అనే మాట అన్నాడు చంద్రబాబు నాయుడు అని. దానిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా అలర్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది మనీ ట్రాన్సాక్షన్ జరిగింది ఇక్కడ అని. ఈ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి వాళ్ళని కూడా ఇందులోకి దింపుతామని మాట్లాడినప్పుడు, ఒకవేళ వీటిలో ఏదైనా చొరవ చేసి